హాయ్ ఫ్రెండ్స్, మా అత్రేని స్కూల్లో దించి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కావేరీ గార్డెన్స్ మూల మీద అదే సంగం తవ్వకు పోయే దారిలో మక్క కంకులు అయితే ఉడకబెడుతురు. మా బావని అయితే అడిగినా మస్తు తినబుద్ధి అయింది, తిందామని ఇక్కడ ఆగినాం. ఇక ఫ్రెండ్స్ ఇక మా చిన్ని చెప్తే నేను ఎందుకు అంటే ఇక చక్కగా అక్కడికి పోయి బాబు దగ్గరకు పోయి అడిగితే 1:30 2:50 అన్నాడు. ఇట్లా కాదే 40కి 2 ఇచ్చే బాపు అని అడిగితే ఇక సరే సరే తీసుకోరు అన్నాడు. ఒకదానికేమో కారం పెట్టించిన, మా పాప కోసమేమో కారం లేక తీసుకున్నాం. ఇక మంచిగా కారం పెట్టించినాక ఇవి తీసుకొని పోయి ఇంటికాడ తిందామని అనుకుంటే మా చిన్న అనబట్టే ఇంటికి పోతే గరం పోతే ఇక్కడనే కూర్చొని తిందామని అనబట్టే మరి అట్లన్నాక నేనెందుకు కాదంట అని ఇక్కడనే బండ మీద కూర్చొని తిందామని నేను అనుకున్నా. ఇక కంకులు ఆకులలో పెట్టించినాక తీసుకొని పైసలు అయితే ఇచ్చిండు మా బావ. ఇక ఎట్లా తింటుండు చూడుర్రు, ఇక మూతి కాలంగా పొగలు ఎల్లంగా తింటుండు. ఇక చూడుర్రు ఎట్లా తింటుండో. బావ ఎట్లుంది? ఏమన్నుందా అని మస్తుంది. అబ్బా ఏమన్నుందా ఇది, ఈ చల్లచల్లగా వాతావరణం ముందుకు మస్తు అనిపించింది పో. మీరు కూడా ఎప్పుడన్నా రోడ్ సైడు మక్కంకులు ఉడకబెట్టినవి తిన్నారా? తింటే గిట్లా ఒక కామెంట్ చేయొచ్చు కదా. మరి ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేయరు కదా, మమ్మల్ని సపోర్ట్ చేయరు కదా. మంచి మంచి వీడియోలు ఇస్తాం కదా. ఇక మేమైతే ఇద్దరం ఇక్కడ కూర్చొని నేనైతే గద్దె మీద కూర్చున్నా బండ మీద, ఈమెనేమో రాని లెక్క కూర్చులో కూర్చొని తింటుంది ఇక పిల్లని పట్టుకొని. మరి మీరు కూడా మాకు ఒకసారి సపోర్ట్ చేయర్రి. ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టుర్రి సబ్స్క్రైబ్ చేసినాక. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రోడ్డు పంట పోయేటోళ్ళు మమ్మల్ని చూసారు, వీళ్ళేంద్రా కోతులు లెక్క తింటారు అని మమ్మల్ని చూసుకుంటూ నవ్వుతారు. మాకు కూడా నవ్వుతుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లుంది మరి? ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ వీడియోలో కలుద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.